ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సాక్షి టీవీ ఇప్పుడు చూపిస్తున్నటువంటి విజువల్ చూస్తే విజయవాడ వలస వెళ్ళిపోతుందా అనేది కూడా అనుమానం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 రోజుల నుంచి కూడా వరద విలయం సృష్టించడంతో అందులోనే చిక్కుపోయినటువంటి బాధితులు ప్రస్తుతం ఏదైతే సేఫ్ జోన్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వృద్ధులని, వికలాంగులు కావచ్చు, చిన్నపిల్లలు, మహిళల్ని ట్రాక్టర్లతో పాటు పడవలు పెట్టామని చెప్తున్నారు. వాటిలో ఎక్కించుకోవడానికి కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేరని చెప్పేసి కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అమ్మ చెప్పండి, ఎందుకు ట్రాక్టర్ ఎక్కలేదు? అసలు అండి కుర్రాళ్ళు ఎక్కి వెళ్తున్నారే తప్ప నాకు నడువు నొప్పి, అసలు నేను నడవలేకపోతున్నాను. నా కాళ్ళు వాసిపోయింది. అసలు నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు? వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. చెప్పినా కానీ అసలు ఎవరు పట్టించుకోవటంలా. అంటే అడగలేదమ్మా మేము ఎక్కుతామని చెప్పేసి? అడిగామయ్యా, అడిగితేనేమో ఇది ఏది ఆవిడ ఎక్కలేదు అంటున్నారు. కొంచెం పట్టుకొని కొంచెం ఎక్కిస్తే బాగుంటది కదయ్యా. అసలు ఎవరు అసలు పట్టించుకోవటంలో. కనీసం ఏడుస్తూ అడిగినా కూడా పట్టించుకోవట్లేదు అస్సలు. ఇది పరిస్థితి. కనీసం బాధితులు, వరద బాధితుల్ని తరలించేందుకు కనీసం వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల్ని కూడా తరలించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం ఆ మహిళ కన్నీళ్ళని చూస్తే చెప్పండి. ఏ రాజకీయ నాయకులు స్పందించట్లేదండి. ఫస్ట్ 2 రోజులు అయితే నరకం అండి. చిన్న పిల్లలు ఉన్నారు, 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు. మెడిసిన్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. బాగా వెళ్ళి అక్కడ అంతసేపు కార్పొరేషనే, వైఎస్ఆర్ కాలనీ అంటే ఏ వార్డు ఏ డివిజన్ అని అడుగుతున్నారు. అంటే దీనికి ఒక ఇది లేదా, పేరు లేదా చెప్పండి? ఎంత పెద్ద కాలనీ కట్టారు, 18,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఏమి స్పందించలేకపోతే ఎలాగా? 2 రోజులు అండి. ఇప్పుడు వస్తున్నాయి, కొద్దిగా ఇప్పుడు వస్తున్నాయి తప్ప ఏమీ లేదు. ఒక మెడిసిన్స్ లేదు, ఏమీ లేదు. ఒక ఆశా వర్కర్ లేరు, ఎవరు లేరండి ఇక్కడ. చిన్న పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలండి. మాసం కొట్టి జీవరాస్తుందండి. ఒక నైట్ అయినా క్యాన్ మీద ఇవ్వాలిగా, ఇలా నీళ్ళు వస్తున్నాయి కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు. 4 ఆటలు కోసుకున్నా, 40,000 అయింది నాకు లాసు. చిన్న పిల్లలు, అద్దెకున్న ఇల్లులు ఏమైపోతాయండి? బండి తడిసిపోయింది. మంచి నీళ్ళకి అల్లాడిపోయామండి. ఇవే నీళ్లు వేడి చేసుకొని అలా పెట్టుకొని నీళ్లు తాగాము సార్. మా పిల్లలు, మా బాధ ఏం చేయాలి? మాకు ఏడుపులు వస్తున్నాయి తప్ప. నేను మాకు అలాగుంది సార్, ఇలాగా మా బాధ సార్. మా బాధ ఎవడు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏ పొట్లాలు ఇచ్చినా సరిపోతా? పొట్లాలు చూడండి, నీళ్ళలో ఎలా పడి ఉన్నాయి చూడండి. నీళ్ళలో ఎంతసేపు హెలికాప్టర్లో వస్తుంది. అక్కడ స్కూల్ మీద వదులుతున్నారు. ఎవరున్న వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు తప్ప ఇక్కడికి ఎవరు సరిగ్గా అందట్లేదు. వాళ్ళు సగం పడేస్తున్నారు. మరి ఇప్పుడు నా బండి తీసుకుని రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నా సార్. ఇక ఫోన్లో ఛార్జింగ్ తీసుకుని వెళ్తున్నా. మిగిలిన ఏమీ లేదు సార్. నా టీవీతో సహా మాడైపోయింది సార్. నాది మాసం కొట్టు. నేను 12:30కి వెళ్ళా కేబళాకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు అన్నీ మునిగిపోయినాయి. 3 పిల్లలే చూసుకుందా, ఇంట్లో వస్తువులే చూసుకుంటా మా ఆవిడ. చెప్పండి. సర్వం కోల్పోయినాం, కనీసం పట్టించుకోలేదు. మంచినీళ్ళ సదుపాయం కూడా లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాలనీ అంటే కనీసం వైఎస్ఆర్ కాలనీలో తేలికగా తీసుకున్నారని చెప్పేసి కూడా బాధితులు అయితే చెప్తున్నారు. మొత్తం నిండా మునిగిపోయినా కూడా కనీసం ఒక నాయకుడు కూడా, ఇక్కడ అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకుడు ఒక చిన్న పాపన పోలేదని చెప్పేసి కూడా బాధితులు అయితే ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.